Hello guys, welcome to our channel. It's me Pallavi Vlogs. సో గైస్ నిన్న కాదు మొన్న మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపించాం కదా ప్రాసెస్. సో దాన్ని ఆఫ్టర్ 3 days అంటే నిన్న మొన్న ఈరోజు దాన్ని కలుపుతారు కదా. సో అదైతే కలిపేస్తున్నాం ఈరోజు. చూద్దాం ఈరోజు కలిపిన తర్వాత అసలు మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, లైక్ ఇంకేమన్నా ఉప్పు సరిపోతుందా లేదంటే ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అనేది ఈరోజు తెలుస్తుంది అనమాట. సో చూసేద్దాం రండి ఆ ప్రాసెస్ ఎలా కలిపేస్తారా. గాయస్ చూసారా, అందులో నుండి తీసి ఇందులో పెట్టేసింది మా మమ్మీ. ఎంత ఎర్రగా ఉందంటే ఏమైనా నోరు ఊరిపోతుందమ్మా. అండ్ మీకు మా మమ్మీ గెటప్ చూపిస్తా. చూసారా గాయస్ ఎలా కట్టేసుకుందాం మా మమ్మీ. అంటే నార్మల్గా మనం రెస్టారెంట్స్లో ఏమన్నా కుక్ చేసేటప్పుడు వాళ్ళు హెయిర్కి అది పెట్టుకుంటారు కదా. సో అది మన దగ్గర అవైలబుల్ లేదు. సో మన దగ్గర ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉండేది ఏంటంటే స్కార్ఫ్ అనమాట. సో మమ్మీ స్కార్ఫ్ని చూసారా ఎలా తల పాగగా కట్టేసిందో. అంటే కలిపేటప్పుడు హెయిర్స్ ఏమి పడకుండా ఉండడానికి అని చెప్పేసి అలా కట్టుకున్నారనమాట. మమ్మీ చూడు నీ గెటప్ బాగుంది. సో ఏంటి మమ్మీ ప్రాసెస్ ఏంటి అసలు? 3వ రోజున మనం కలుపుతున్నాం కదా, దీంట్లో ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలి, నూనె తక్కువ అయితే నూనె, ప్లస్ కారం ఏదైనా తక్కువ అయితే ఏదైనా చూసుకొని మనం కలుపుకొని మళ్ళీ జాడీలో వేసుకోవటం. అవునా? ఇంకా జాడీలో పెట్టేసిన తర్వాత ఇక మన రోజు అంటే రోజు లేదంటే వారానికి ఒకసారి అలా పెట్టుకొని తినొచ్చా? తినొచ్చు. ఓకే. ఇప్పుడు దాంట్లో ఏంటి ఆయిల్ ఇంకా పడుతుంది కదా, కొంచెం అన్నంలో కలిపి మనం తీసుకురా. నన్ను ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొని తింటే ఉంటది ఫ్రెండ్స్, అద్భుతం, అమృతం. తల్లి ఆహా, ఏంటి దీనికి స్టిక్ కూడా ఉందా? ఓకే చూసారా స్టిక్? ఆహా, ఓహో, అలా తిప్పాలా మమ్మీ దాన్ని? పట్టుకోనా నేను ఇది? ఇలా తిప్పితే ఉప్పు కారం అన్నీ కలుస్తాయి. చూసారా గైస్, ఎంతైనా మనం పట్టించిన కారంతో ఆవకాయ పెట్టుకుంటే కలర్, ఆ స్మెల్, ఆ రుచి వేరే లెవెల్. అంతే ఉప్పుగా కలిసి ఎంత రెడ్గా ఉందంటే మా ఇంట్లో స్మెల్ అంతా అలా చక్కర్లు కొడుతుంది. నాకు ఆల్రెడీ నోట్లో నుండి నీళ్ళు ఊరిపోతున్నాయి. ఓకే చూడండి గాయస్, ఇప్పుడు ఎలా అంటే ఏది మా చెల్లి ఇప్పుడు నాకు కలిపి పెడుతుంది. దా ఏది ఇట్రా. వావ్, మా సూపర్ ఉందమ్మా పచ్చడి. ఎంత బాగుందంటే ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. ఇంకేముంది, గ్రేవీ కూడా చాలా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇది ఇంకో ముద్ద పెట్టవా అమ్మా? నాకు వెళ్ళిపోయి కావాలి. వెళ్ళిపోయి హార్ట్కి మంచిది గాయస్ వెళ్ళిపోయి తింటే. ఆహా, త్వరగా. నాకు ఉప్పు సరిపోయిందమ్మా. చుమ్మా చాలా బాగా వచ్చింది. ఎంత బాగా కుదిరిందంటే ఈ ఇయర్ పచ్చడి, ఎవ్రీ ఇయర్ అఫ్కోర్స్ చాలా బాగా కుదురుతుంది. ఇంక ఇయర్ అయితే నేను చాలా దగ్గరగా ఉన్నాను మమ్మీ పచ్చడి పెట్టేటప్పుడు. సో అంటే ప్రాసెస్ ఇంత ఉండరా అని చెప్పేసి నాకు ఒక ఎక్స్పీరియన్స్. సో యా, చాలా బాగుంది. వీలైతే నెక్స్ట్ ఇయర్ నేను పెడతా. ఆహా,
అలా వేడి వేడి అన్నంలో అప్పుడే తిప్పిన ఆవకాయ పచ్చడి వేసుకొని అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంది గాయస్. ఆహా సూపర్. ఆ ముక్క కూడా ఎలా ఉందంటే కొబ్బరి ముక్క మనం తింటే ఎలా ఉంటుంది అలా ఉంది. చాలా బాగుంది. సో నాకు సరిపోయింది. కానీ మా మదర్ ఏమంటున్నారంటే ఇంకాస్త ఉప్పు పడుతుంది అని అంటున్నారు. సో ఎంత ఏంటి అనేది నాకు క్వాంటిటీ తెలీదు, బట్ కాస్త ఉప్పు తక్కువైంది అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎంత కలుపుతున్నారో చూపిస్తాను చూడండి. ఏంటమ్మా ఉప్పు తక్కువైందా? ఉప్పు తక్కువ కరెక్ట్గానే ఉంది కొంచెం. చెప్పాను కదా రైస్ ఆ రోజు మా మదర్ లైక్ ఆల్రెడీ ఉప్పు గల్లుప్పు తీసుకొని దాన్ని మళ్ళీ మనం మిక్సీ పెట్టుకున్నారు కదా, ఆ ఉప్పు కలుపుతున్నారు దీంట్లో. ఆహా సరిపోను చూసి వేస్తాను. ఇప్పుడు చూడాలి. ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లో. నా ఫ్రెండ్స్ ఎంతమంది అడుగుతారో పచ్చడి పంపించు అని. ఆహా నాకు ఇంకా ఆ ఫ్లేవర్ పోవట్లేదు నోట్లో నుండి. అంతేనా? కానీ నిజంగా చూసారా గాయస్ ఎంత బాగుందో పచ్చడి. చాలా గ్రేవీగా అసలు ఆ కలర్ చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎలా ఉంది హరిక? తిన్నావా? దానికి పెట్టావా? ఈ లోపం ఏమిది. ఏయ్ తన్వి తిన్నావా పచ్చడి? ఏం తింటావులే నువ్వు, ఫోన్లో మునిగిస్తున్నావు. అలా అలా తినాలి గాయ. స్పూన్ ఇచ్చిన తర్వాత అలా తినాలన్నమాట. నాకాలి అన్నాన్ని తినకూడదు. ఏం చేయాలంటే అన్నాన్ని నాకాలి. అలా అలా తినాలన్నమాట. ఐస్ క్రీమ్ తిన్నట్టు తినాలి. ఎంత బాగుందో గాయ్స్. సో ఉప్పు అయితే మమ్మీ కలిపేసింది. కలిపేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ సరిపోయిందా లేదా అని చెప్పి. సో వన్స్ అదైతే సరిపోతే మళ్ళీ దాన్ని తీసి దీంట్లో పెట్టేస్తారు. ఉప్పు కొంచెం తక్కువైంది కదా, సో కలిపిన తర్వాత తీసిన పచ్చడి. ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది మమ్మీ. సరిపోయింది ఉప్పు. నేను చెప్తున్నాను సరిపోయింది. బాగుంది. ఇప్పుడు బాగుంది. సూపర్ సూపర్. గాయస్ వీళ్ళైతే కాస్త ఉప్పు తక్కువైంది అని చెప్పేసి మా మదర్ అయితే ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసింది. వేసేసి దాన్ని చాలా బాగా కలిపేసింది. ఇంకా కలిపేసిన తర్వాత దాంట్లో అదేంటమ్మా జాడీ కదా, అందులో పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాల్సిందే దీన్ని తిప్పడానికి పెట్టడానికి అంతా. చాలా బాగా వచ్చింది. ఇట్స్ రియలీ నైస్. నేను నాకు ఒక బాక్స్ కాదు ఏంటో ఒక డబ్బాలో పెట్టేసి ఇచ్చేస్తే ఎంచక్కా తీసుకెళ్ళిపోతా. బయట పెట్టినా కూడా అసలు పాడవదు, కలర్ మారదు. అది సంవత్సరం పాటైనా ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఉంది
మా మమ్మీ ఇందులో వెరైటీస్ కూడా పెడతారు. ఏమేమి వెరైటీస్ మమ్మీ నువ్వు పెట్టేది ఎవ్రీ ఇయర్? నువ్వుల ఆవకాయ, పెసర ఆవకాయ, అల్లం ఆవకాయ, తొక్కుడు పచ్చడి. తొక్కుడు పచ్చడి అది కూడా నా ఫేవరెట్ అన్నమాట. తొక్కుడు పచ్చడి నెక్స్ట్ అది ఉంది తిప్పడానికి. మాగాయ పెడతా. సో మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఇన్ని టైప్స్ పెడతారనమాట మా మదర్. పెసర ఆవకాయ బాగుంటాయి. సో బట్ మెయిన్ ప్రయారిటీ అయితే దీనికే గైస్. ఇవే కాదు, ఇంకా కావాలంటే కూడా మా మదర్ పచ్చళ్ళు పెడతారనమాట. లైక్ పచ్చడి, టమాటా అదిగోండి చెప్తున్నారు, ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, అన్ని పచ్చళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ పెడతారు. సో మీకేమన్నా కావాలి అని అంటే నాకు డిఎం చేయండి. సో నేను మీకు క్లియర్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఎంత ప్రైస్ ఏంటి అని. సో యా, మీకు పికిల్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు డిఎం చేయండి గైస్. ప్రాన్స్, ఫిష్ ఇప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా పెడుతుంది అనమాట మమ్మీ. చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా కావాలి అంటే మీకు ఆ వీడియో కూడా నేను మీకోసం తీస్తాను. ఆహా, ఆయిల్ చూడు మమ్మీ ఎంత ఎర్రగా ఉందో, చాలా ఎర్రగా ఉంది అసలు. ఒక్కసారిగా నాకు ఆ పచ్చడి అన్నం నోట్లో పెట్టుకుంటే గాయస్ నా టేస్ట్ బడ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఎందుకంటే ఎన్ని డేస్ అక్కడ పీజీలో తెలిసిందే కదా గాయస్ మీకు పీజీ ఫుడ్ ఎలా ఉంటుందో, చప్పగా తినాలి. సో సడన్గా అలా కారంగా అలా నోటికి తగలగానే నా బ్రెయిన్ మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది. సో దీని అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది మా మమ్మీ. చేసిన తర్వాత ఇంక దానిపైన క్లాత్ లాంటిది పెట్టేసి ఆయిల్ అంటే ఏంటి మమ్మీ? అంతా చేసిన అందులో పెట్టేసిన తర్వాత పైన పోస్తారా? ఓకే, ఆయిల్ సరిపోయినట్టు. నాకు పచ్చడి ఎలా పెడతారో అవగాహన ఉంది, కానీ ఎప్పుడు నేను ఇలా ఇంత డైరెక్ట్గా చూసింది లేదనమాట. ఇప్పుడు పక్కనే ఉండి దగ్గరుండి పెట్టిస్తున్నాను నేను ఈ పచ్చళ్ళు వీళ్ళతో. ఏమమ్మీ చూసుకోవాలి, మరి నేర్చుకోవాలి, చూసుకోవాలి. మమ్మీ నాకు వంట వచ్చా రాదా? వచ్చు. బాగా చేస్తానా బాగా చేయనా? బాగా చేస్తాను. సో అదనమాట మన టాలెంట్. సో మనం కూడా వంటలు బాగా చేసేస్తాము. ఫైనల్గా దానంతా తిప్పేసి ఇంకా పెట్టేసావా? ఓకే. సో నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మనం ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకున్న పచ్చళ్ళు చాలా బాగుంటాయి. కొనుక్కొని పచ్చళ్ళు మీరు ఇవే బాగుంటాయి. ఒక 2 రోజులు 3 రోజులు మనం శ్రమ పడతాం అంతేగాని సంవత్సరం పాటు మనం కూర్చొని తింటాం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేయండి, మీరు కూడా పెట్టుకొని తినండి, బాగుంటుంది. హాయ్ బాయ్ అని చెప్పి ఇంకా సబ్స్క్రైబ్ అని చెప్పు. చెప్పు మమ్మీ సబ్స్క్రైబ్ అన్నాను. ఓకే గైస్, మా మమ్మీకి సబ్స్క్రైబ్ అని చెప్పడం రావట్లేదు కాబట్టి సో యా, సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ ఫాలో ఫర్ మోర్.